చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే గనక ఈ రెసిపీ ట్రై చేయండి. ఓట్స్ ఆమ్లెట్ అనమాట. నేను ఇదివరకు కూడా చేశాను. ఇంకొకలా చేశాననమాట. ఇప్పుడైతే ఇంకొకలా ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని, ఇందులో వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇంకొక బౌల్‌లోకి కొంచెం వాటర్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు ఆమ్లెట్‌కి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 ఎగ్స్ అయితే వేసేసుకొని ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఈ 2 ఎగ్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ముందుగా మనం వాటర్‌లో నానబెట్టిన ఓట్స్ మిశ్రమం ఉంది కదా! ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే నేను బీట్రూట్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ వేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇష్టమైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చనమాట. అంతేనండి. ఎంతో సింపుల్‌గా ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. హెల్తీ, టేస్టీ కూడా. ట్రై చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు.